ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాం. ఈరోజు నుంచి మ్యాట్రిసెస్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను, ఓకేనా? అయితే ఇక్కడ మ్యాట్రిసెస్ ఇచ్చి వాళ్ళు మనకు ఎక్స్, వై, జెడ్ అండ్ డబ్ల్యూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ ఏవైతున్నాయో వాళ్ళు ఈక్వేటింగ్ చేయాలన్నమాట. అంటే ఎక్స్ వై టర్మ్ ఈ టర్మ్ ఎక్స్ -1 ఈజ్ ఈక్వల్స్ టు -1 అండ్ 2x ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్, ఓకేనా? నెక్స్ట్ 2x - y ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇది థర్డ్ ఈక్వేషన్. అండ్ 3z ప్లస్ w ఈజ్ ఈక్వల్స్ టు 13 ఇది మనకు ఫోర్త్ ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. అయితే మనం ఇక్కడ 3 - 1 చేస్తే -1 - y ఉంది, ప్లస్ y ఉంది, క్యాన్సిల్ అవుతుంది కదా. సో మనం ఏం చేద్దాం, ఈక్వేషన్ నెంబర్ 3 - 1 చేస్తే మనకి ఏమవుతుంది, 2x - y మైనస్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 3 - 1 అంటే +1 అవుతుంది అనమాట. ఇది గెట్ క్యాన్సిల్ అంటే ఇక్కడ 0 కదా, ఇది ఓకేనా. గెట్ క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది, 2x - x 1 అవుతుంది. 2x అంటే 1x ఈజ్ ఈక్వల్స్ టు 1, x ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు నాకు వచ్చిన ఎక్స్ వాల్యూని థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన, లేకపోతే ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. x - 1 - y -1 1 -1 అంటే y ఈజ్ ఈక్వల్స్ టు -2 అంటే y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 2 అనమాట, ఓకేనా. ఇప్పుడు నాకు వచ్చిన వాల్యూస్ని నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇక్కడ x యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు z యొక్క వాల్యూ వస్తుంది. అంటే 2 × 1 z ఈజ్ ఈక్వల్స్ టు 5, z ఈజ్ ఈక్వల్స్ టు 5 - 2, z ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే z యొక్క వాల్యూ కూడా వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ అంటే ఫోర్త్ ఈక్వేషన్ మనకి ఏంటి, 3z ప్లస్ w ఈజ్ ఈక్వల్స్ టు 13. z యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు w యొక్క వాల్యూ వస్తుంది అనమాట. 3 × 3 అండ్ 13, w ఈజ్ ఈక్వల్స్ టు 13 - 9 ఎంత ఆన్సర్, 4. ఇంతే ఆన్సర్, ఓకేనా. అంటే నాకు వాల్యూస్ వచ్చినట్టే కదా. x ఈజ్ ఈక్వల్స్ టు 1, y ఈజ్ ఈక్వల్స్ టు 2 అండ్ z ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ w ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇంతే ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.